హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక మార్నింగ్ అయ్యేసరికి శరణ్య ఆ బామ్మ వాళ్ళ ఇంటికాడ బయట నుంచుని ఉంటుంది. ఇక అప్పుడే మత్తు దిగిన దర్శన్ అయితే శరణ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇక శరణ్యని అడుగుతూ ఉంటాడు. శరణ్య, నేను రాత్రి నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదూ అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు శరణ్య అయితే, ఏంటి ఇబ్బంది పెట్టలేదా? చూడండి నా ముఖం ఎలా కందిపోయిందో, నా బుగ్గలు పట్టుకుని ఓ గిల్లేశారు తెలుసా మీరు అని అయితే శరణ్య అంటూ ఉంటుంది. ఏంటి, నీ బుగ్గలు గిల్లానా అని దర్శన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అడుగుతూ ఉంటాడు. ఏంటి, బుగ్గలు గిల్లానా అని అడుగుతున్నారా? బుగ్గలే కాదు, నా నడుం కూడా గిల్లారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న దర్శన్ అయితే ఒక్కసారిగా చుట్టూ తిరిగి షాక్ అయిపోయి, ఏంటి, నడుం కూడా గిల్లేశానా? నేను అసలు రాత్రి ఎంత భయపడిపోయానో తెలుసా మీకు అని శరణ్య అంటూ ఉంటే దర్శన్ మాత్రం భయంగా, శరణ్య నేను ఇంకేం చేశాను రాత్రి చెప్పవు, నాకు భయంగా ఉంది అని దర్శన్ అయితే అడుగుతూ ఉంటాడు. లేదండి, నేను చెప్పలేను నా నోటితో అని శరణ్య అంటూ ఉంటుంది. ప్లీజ్ శరణ్య, అలా అనకు శరణ్య, నేనేం చేశానో చెప్పు. నేను ఏమీ అనుకోను, ఏదో నువ్వు సినిమాకి డబ్బింగ్ చెప్తున్నావు అని అనుకుంటాను అని దర్శన్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు శరణ్య నవ్వుకుంటూ తనలో తాను ముసిముసిగా, రాత్రి మీరు కళ్ళు తాగి వచ్చి నా పక్కనే పడుకుని అని చెప్పబోతూ ఉంటే ఇక అప్పుడు దర్శన్ అంటూ ఉంటాడు, నేను హద్దు దాటి నేను నిన్ను ఏమీ చేయలేదు కదూ అని అయితే దర్శన్ అడుగుతూ ఉంటాడు. లేదండి, మీరు చేసేవారే, నేనే సమయానికి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్, అమ్మయ్య, ఏమీ కాలేదన్నమాట అని కూలయ్యి, దయచేసి నన్ను క్షమించు శరణ్య అని దర్శన్ అయితే తన 2 చెవులు పట్టుకుని గుంజిళ్ళు తీస్తూ ఉంటాడు. ఇక అది చూసి శరణ్య తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. ఇన్నాళ్ళకి దర్శన్ చూపించిన ప్రేమకి శరణ్య అయితే చాలా సంతోషపడిపోతూ జరిగిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.